నమస్తే K24 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మేరకు రైతు భరోసా 15,000కు బదులు 12,000 రూపాయలు ఇస్తామనడం పట్ల నిరాశన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. గ్యారంటీలు 400 హామీలు పేరిట అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. గెలిచిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని దేవాలయాల్లో ప్రమాణ పత్రాలపై సంతకాలు చేసిన కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేయకుండా దేవులనే మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు 2,500 రూపాయలు వేయమని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి బస్సుల సంఖ్యను పెంచలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఉంటే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, అదే కాకుండా కౌల రైతులకు కూడా డబ్బులు ఇస్తాం, అదే కాకుండా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్ని 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రతి ఇంటింటికి పోయి సంతకం తీసుకొని మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మన దగ్గర ఉన్నమాట గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మరి కొట్టపల్లి దేవస్థానంపై సంతకం చేసి మేము చేస్తాము అని దేవుని ప్రమాణం చేసి అబద్ధాలు ఆడి చాలా గద్దెక్కినందుకు మాకేం బాధలు, ప్రజల ఇష్టం, ప్రజలు ఎన్నుకుంటారు, మన యొక్క ప్రజల యొక్క తీర్పు తప్పకుండా శిక్ష వహిస్తాం. కానీ ఈరోజు మనం చూస్తుంటే గత 50 సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే ఏం అమలు చేసిండ్రయ్యా ఒక్కసారి మాట్లాడదాం. ఏం అమలు చేసిండ్రు? ఉన్న బస్సులు తక్కువ చేసి మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మహిళలు బస్సు ఎక్కడానికి జాగా లేకుండా ఆ బస్సే ఆపకుండా అప్పుడు ముందు ఓటు జరుగుతున్నది, చాలా అన్యాయం జరుగుతున్నది. ఎవరు బస్సులు పెంచినా అంటే పెంచలేదు. మరి మన మంత్రే బస్సుల మంత్రి, మరి మన నియోజకవర్గంలో ఎన్ని బస్సులు పెంచిందో ఒకసారి ఆలోచించుకోవాలి. అంతకన్నా ముందు ప్రతి ఊరు కూడా బస్సులు పెడతా, ప్రతి ఊళ్ళో కూడా బస్ స్టాప్లు పెడతా, ప్రతి చోట కూడా ఆగుతుంది బస్సు. ఎన్ని చోట్ల ఆగుతున్నది, ఎన్ని చోట్ల ఒకసారి ఆలోచించుకోవాలి. ఫ్రీ బస్ తప్ప ఇంకోటి